ఇప్పటికైనా ప్రభుత్వం కాస్త దయ చూపి కరుణ చూపి బాధలను పట్టించుకోవాలని మనం చేసుకుంటూ మరి రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితిలో ఉన్నటువంటి ఆడపు లక్ష్మణ్ మరొక కవితను ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి చదవమని నాకు చెప్పినారు. మనం వాట్సాప్ ద్వారా ఆ కవితను పంపించడం జరిగింది. ఆ కవిత ఏంటంటే, మన నేత బతుకుల్లో యోట కూసుండి కచ్చాపడింది, పోగుల సాగుబాటలో కలలన్నీ చెదిరి వలసల ముళ్ళదారుల్ని వెతికింది, ఇంటి ధ్యాసలో వెంగటిల్లి పలుగురాళ్ల మాటలను శరీరం సత్తువ కోల్పోయింది, ఒక చావు బతకడం ఎలాగో తెలియదా ఉరితాళ్లను పేలుకుంది, ఇప్పుడంతా ఎటు చూసినా ప్రభుత్వాలకు తాకట్టు పెట్టుకున్న బతుకులన్నీ రంగురంగుల నూలు వెలిసి వెలవెలబోతున్న సిరిసిల్ల మరో నేత బతుకులు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అదే రకంగా మన దగ్గర నువ్వు నానుడుంది, అయింది కర పుంజం ధర, ఎట్లాగూ మన దారి మరి తప్పకుండా ప్రభుత్వం మన వైపు చూసి మన బాధలను మన సమస్యలను పట్టించుకునేదాకా మన పట్టు విడివేది లేదని ఈ రకంగా మనవి చేసుకుంటూ మరి ఈ సమావేశంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్సుమాన్ని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.